వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాయలసీమ అంటే ఒకప్పుడు కరువు ప్రాంతం, వర్షాభావం, వలసలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు. ఇన్నాళ్ళు ఈ ప్రాంతం గురించి వినిపించినటువంటి, ఇన్నాళ్ళు అని కూడా అనకూడదు, తప్పు, క్షమించాలి దానికి. ఎందుకు అనంటే 2014-19లో 14 రాష్ట్రం విడిపోయేటువంటి క్రమం వరకు కూడా ఈ మాట అనొచ్చు, తప్పులేదు. కానీ 14 తరువాత, ముఖ్యంగా కియా ప్లాంట్ అక్కడికి వచ్చిన తర్వాత మొదలైంది చూశారు. ఇంకా అక్కడి నుంచి దాని అభివృద్ధి వేరే లెవెల్. కానీ 1924లో మళ్ళీ పడకేసింది. సో అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ అనాల్సి వస్తుంది ఏంటంటే, రాయలసీమ అంటే ఒకప్పటి కరువు ప్రాంతం, వర్షాభావం, వలసలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు. ఇన్నాళ్ళు కూడా ఈ ప్రాంతం గురించి వింటున్నా అన్న మాటలు కూడా ఇవే. కానీ ఇప్పుడు అదే రాయలసీమ మరో కొత్త గుర్తింపుని సొంతం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. సూర్యుడి ఎండని, గాలి వేగాన్ని విద్యుత్గా మార్చుకుని ఆ విద్యుత్ పరిశ్రమలకి ఇంధనంగా అందిస్తూ రాయలసీమని దేశంలోనే కీలకమైన పునరుత్పాదక ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం భారీ స్థాయిలో మొదలైంది. ఇందులో భాగంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయబోతున్నటువంటి 2 భారీ ప్రాజెక్టులకి రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయబోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ 2 ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి విలువ ఏకంగా 5,350 కోట్లు. అంటే ఇది కేవలం 2 పవర్ ప్లాంట్ల నిర్మాణం మాత్రమే కాదు, రాయలసీమలో కొత్త ఆర్థిక కార్యకలాపాలకి బీజం వేసే భారీ పెట్టుబడి. సో ఈ ప్రాజెక్టులో ఒకటి కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేయనున్నటువంటి 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ అయితే, సుమారు 2,700 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ని 2,250 కోట్ల పెట్టుబడితోటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇంకోవైపు అనంతపురం జిల్లా కనేకల్లో 760 ఎకరాల్లో 3,500 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒకవైపు సూర్యుడి నుంచి విద్యుత్తు, మరోవైపు గాలి వేగం నుంచి విద్యుత్తు, మొత్తంగా 800 మెగావాట్ల స్వచ్ఛమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం రాయలసీమకి ఇప్పుడు చేరబోతోంది. ఇక్కడ ఒక కీలక విషయం, రాయలసీమలో వాతావరణ పరిస్థితులు నిన్నాళ్ళు సమస్యగా మనం చూసాం. అక్కడ ఏముందిరా, ఎండ ఎక్కువ, మొత్తం నేలంతా పొడిబారిపోయి ఉంటుంది, ఎర్రమట్టి నేలలు, కొన్ని చోట్ల నల్లరేగడి నేలలు, వర్షాలు తక్కువ, గాలి వేగం తక్కువ, అన్నీ కూడా ప్రతికూలతలే మొత్తం అంతా. కానీ ఇప్పుడు పునరుత్పాదక ఇంధన రంగంలో ఇవే రాయలసీమకి అతిపెద్ద బలాలుగా మారబోతున్నాయి. భారీ స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తికి అనుకూలమైనటువంటి సూర్యకాంతి, విండ్ పవర్కి అనుకూలమైనటువంటి గాలి, ఆ వనరులన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అంటే ప్రకృతి ఇచ్చిన పరిస్థితుల్ని సమస్యగా కాకుండా ఆర్థిక వనరుగా మార్చేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది. అదే ఈ ప్రాజెక్టుల అసలు ప్రత్యేకత. ఇవి కేవలం విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు మాత్రమే కాదు, రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వస్తున్నప్పుడు వాటికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అనేది అవసరం. ముఖ్యంగా డేటా సెంటర్స్కి, గ్రీన్ ఇండస్ట్రీస్కి, తయారీ రంగానికి, పెద్ద పారిశ్రామిక యూనిట్స్కి, ఇలాంటి వాటన్నిటికీ కూడా కరెంట్ అనేది ఇవ్వాల్సిందే. ఒక రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించాలంటే భూమి, రోడ్లు, నీరు ఇవి మాత్రమే సరిపోవు, నమ్మకమైనటువంటి విద్యుత్ కూడా కావాలి. అందులోనూ ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో పునరుత్పాదక ఇంధనం అందుబాటులో ఉండడం అనేది రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో అదనపు పోటీ ప్రయోజనంగా మారుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 దీని నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకి ఇంత ప్రాధాన్యత పెరుగుతోంది. రాష్ట్రంలో యుటిలిటీలు, డిస్కంలు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్ని తీర్చడంలో ఈ ప్లాంట్లు ఇప్పుడు కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో భారీ పరిశ్రమల పెట్టుబడులు పెరగాలంటే వాటికి ముందుగానే విద్యుత్తు మౌలిక వసతులు సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే పెట్టుబడి వచ్చిన తర్వాత విద్యుత్ కోసం ఎతకడం కాదు, పెట్టుబడులు వచ్చే ముందే విద్యుత్ సామర్థ్యాన్ని ముందే సిద్ధం చేసి ఉండడం భవిష్యత్ అవసరాల కోసం కూడా. ఇక ఈ ప్రాజెక్టుల ప్రభావం విద్యుత్ రంగంతో ఆగిపోతుందా? నో. నిర్మాణ దశలో సుమారు 4,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంటే ఇంజనీరింగ్, నిర్మాణం, రవాణా, యంత్రాల నిర్వహణ, భద్రత, లాజిస్టిక్స్, స్థానిక సేవలు, ఇలాంటి అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు ఇక్కడ ఏర్పడతాయి. ఒక భారీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాని చుట్టూ చిన్న వ్యాపారాలు, సేవా రంగాలు కూడా క్రమంగా పెరుగుతాయి. స్థానికంగా హోటళ్లు, రవాణా మెయింటెనెన్స్, సరఫరా వ్యవస్థలు, ఇతర వ్యాపార కార్యకలాపాలు, వీటన్నిటికీ డిమాండ్ పెరుగుతుంది. అంటే ముఖ్యమైనటువంటి విషయం, అంతకంటే ముఖ్యమైనది ఇక్కడ రైతుల భాగస్వామ్యం. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ 2 ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చినటువంటి 1,100 మందికి పైగా రైతు కుటుంబాలకి దీర్ఘకాలికమైనటువంటి ఆర్థిక భద్రతతో పాటు ఒక స్థిరమైనటువంటి ఆదాయం కూడా వాళ్ళకి లభించబోతోంది. ఇది రాయలసీమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి చాలా ముఖ్యమైన బలమైన అంశం.
వ్యవసాయం మీద మాత్రమే పూర్తిగా ఆధారపడే కుటుంబాలకి ఇటు వాతావరణ పరిస్థితులు, పంటల ధరలు, నీటి లభ్యత ఎన్నో అనిశ్చితులు. అలాంటి పరిస్థితుల్లో భూమి ఆధారంగా స్థిరమైనటువంటి ఆదాయం లభించడం కుటుంబాల ఆర్థిక భద్రతని పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇదంటే ఒకప్పుడు భూమి ఇచ్చారు అనే దశలోనే ఆగిపోయే ప్రాజెక్టులు కాకుండా ఆ భూమి ద్వారా రైతు కుటుంబాలకి దీర్ఘకాలికమైనటువంటి ఆదాయ మార్గం కల్పించే మోడల్గా ఇవి మారితే దాని ప్రభావం తరతరాల పాటు ఉంటుంది. అయితే ఈ విషయంలో పరిహారం, ఒప్పంద నిబంధనలు, చెల్లింపుల పారదర్శకత, రైతుల హక్కుల రక్షణ ఈ అంశాలు కూడా ఖచ్చితంగా అమలయ్యేలా చూడడం ప్రభుత్వానికి అంతే ముఖ్యమైనటువంటి బాధ్యత. ఇక ఇంకో కీలకమైనటువంటి అంశం, ఇక్కడ విద్యుత్ని ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు, దాన్ని ఎక్కడికి ఎలా తీసుకెళ్తామన్నది. ఈ విషయంలో ఈ ప్రాజెక్టులకి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ISTS ఈ కనెక్టివిటీ సాధించడం అనేది ఇందులో కీలక అడుగు. పవర్ ప్లాంట్ నిర్మించడం ఒక పని అయితే, అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ని నేషనల్ గ్రిడ్కి సమర్థవంతంగా తరలించడం అనేది ఇంకొక చాలా పెద్ద సవాల్. ఈ ట్రాన్స్మిషన్ మౌలిక వసతులు ముందుగానే అందుబాటులో ఉంటే ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ని విస్తృత గ్రిడ్లోకి పంపించడానికి మార్గం సులభం అవుతుంది. ఇదే రాయలసీమని కేవలం విద్యుత్ ఉత్పత్తి ప్రాంతంగా కాకుండా దేశవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ సరఫరాలో ఒక కీలకమైనటువంటి కేంద్రంగా మార్చే అవకాశాన్ని పెంచుతుంది. ఇక్కడ టాటా పవర్, సుజలాన్ ఇలాంటి సంస్థల భాగస్వామ్యం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతపురం విండ్ ప్రాజెక్టుకు సుజలాన్ సాంకేతిక సహకారంతో టాటా పవర్ అభివృద్ధి చేస్తుంది. అంటే అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులని అభివృద్ధి చేయగల సాంకేతిక సామర్థ్యం, ప్రైవేటు పెట్టుబడి, ప్రభుత్వ విధాన మద్దతు ఒకే చోట కలుస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మరింత పెద్ద దృక్పథంతో మనం చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 160 గిగావాట్ల స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఒక్కొక్క ప్రాజెక్టు మనకి చిన్నదిగా కనిపించవచ్చు, కానీ ఇలాంటి వందలాది ప్రాజెక్టులు కలిసి ఒక భారీ క్లీన్ ఎనర్జీ ఎకానమీని ఇక్కడ బిల్డ్ చేస్తాయి. సౌర విద్యుత్తు, విండ్ పవర్, స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈ రంగాలు కూడా ఒకదానితో ఒకటి అనుసంధానమైతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పారిశ్రామిక విధానంలో పునరుత్పాదక ఇంధనం ఒక ప్రధాన పిల్లర్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందులో రాయలసీమ పాత్ర చాలా కీలకం. ఎందుకంటే పరిశ్రమలకు ఎక్కడికి వస్తాయి అనేది కేవలం భౌగోళిక అంశం మాత్రమే కాదు. అక్కడ భూమి ఉందా లేదా, విద్యుత్ ఉందా లేదా, నీరు ఉందా లేదా, రోడ్లు ఉన్నాయా, రైల్వే కనెక్టివిటీ ఎలా ఉంది, పోర్ట్లకు ఎంత దూరం, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయా, ముఖ్యంగా భవిష్యత్తులో కంపెనీలు కోరుకునే క్లీన్ ఎనర్జీ ఇక్కడ అందుబాటులో ఉందా, ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి. ఈ ప్రశ్నలకి రాయలసీమ క్రమంగా ఒక సమాధానంగా మారితే ఇంతకాలం పరిశ్రమల విషయంలో వెనుకబడిన ప్రాంతంగా కనిపించిన ఈ ప్రాంతం భవిష్యత్తులో గ్రీన్ ఇండస్ట్రియల్ బెల్ట్గా మారేటువంటి అవకాశం ఉంది. సోలార్ ప్లాంట్లు వస్తాయి, విండ్ ప్రాజెక్టులు వస్తాయి, వాటి చుట్టూ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ పెరుగుతుంది, విద్యుత్ అందుబాటులోకి వస్తుంది, దాన్ని వేస్ట్ చేసుకుని పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలతో స్థానిక సేవారంగం పెరుగుతుంది, గ్రామీణ కుటుంబాలకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చివరికి ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకున్నటువంటి ప్రాంతమే ఆంధ్రప్రదేశ్కి సరికొత్త ఆర్థిక శక్తి కేంద్రంగా కూడా ఎదుగుతుంది. ఇది అసలైనటువంటి కోరుకునే మార్పు, చూడాల్సినటువంటి మార్పు, భవిష్యత్తుకి కావాల్సిన మార్పు. రాయలసీమను అభివృద్ధి చేయడం అంటే కేవలం ప్రభుత్వ నిధులతో రోడ్లు వేసామా, అక్కడి భౌగోళిక పరిస్థితుల్ని అర్థం చేసుకున్నామా, ఆర్ అక్కడున్న ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చామా, ఇది కాదు. ఆ ప్రాంతానికి ఉన్న సహజ వనరుల్ని పరిశ్రమలకి, పెట్టుబడులకి, ఉద్యోగాలకి అనుసంధానం చేయడం. సూర్యుడు, గాలి ఒకప్పుడు రాయలసీమ ప్రజలకి ప్రకృతి పరిస్థితులు మాత్రమే, ఇప్పుడు అదే పరిశ్రమలకి ఇంధనంగా మారబోతోంది. రాయలసీమ భవిష్యత్తు కేవలం నీటి కోసం ఎదురు చూసే ప్రాంతంగా ఉండకూడదు. తన భూమి, సూర్యకాంతిని, గాలిని ఆర్థిక శక్తిగా మార్చుకునే ప్రాంతంగా ఎదగాలి. పత్తికొండలు మొదలయ్యే 400 మెగావాట్ల సౌర విద్యుత్, కనేకల్లులో మొదలయ్యే 400 మెగావాట్ల విండ్ పవర్ ఈ మార్పుకి 2 ప్రాజెక్టులు మాత్రమే కావచ్చు, కానీ సరైన విధానం, పెట్టుబడులు, కనెక్టివిటీ, పరిశ్రమల అనుసంధానం కొనసాగితే ఇవే రేపటి రాయలసీమ గ్రీన్ ఎకానమీకి పునాది రాళ్లుగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ 5,350 కోట్ల పెట్టుబడిని కేవలం 2 పవర్ ప్లాంట్ల విలువగా మనం చూడకూడదు. ఇది రాయలసీమకు వస్తున్న కొత్త ఆర్థిక నమూనాకి పెట్టిన తొలి పెద్ద పెట్టుబడిగా చూడాలి. సో రాయలసీమ మళ్ళీ నాటి రతనాల సీమగా మారడానికి ఎంతో కాలం పట్టదు. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖ చిత్రంలో అమరావతికి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో అలాగే రాయలసీమకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది అనేది చాలా స్పష్టం. రాయలసీమకి మంచి రోజులు వచ్చాయి, డెఫినెట్గా పాజిటివిటీ అనేది ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధిలో ఖచ్చితంగా ఒక వెన్నెముకగా నిలబడి తీరుతుంది అనేది ప్రగాఢ విశ్వాసం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.